పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం మాయ గురించి తెలుసుకుందాం. ది పవర్ ఆఫ్ మాయ. ఈ మాయ ఎలా పనిచేస్తుంది, ఈ మాయలో పడిన శిష్యుడికి మరి గురువు ఏ రకంగా సహాయపడతారు అని ఈ ఒక టాపిక్ పైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధా గారు. మరి ఆయన అడిగి ఈ టాపిక్ యొక్క వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సార్. ఒక శిష్యుడు సేవ చేస్తూ ధ్యాన గురించి తెలుసుకుంటూ మాయలో కూడా పడిపోతాడు. సో అలాంటి పడిపోయిన శిష్యుడికి మరి ఒక గురువు సహాయం ఎలా ఉంటుంది? మీరు అన్నమయ్య సినిమా చూసినారా? చూశాను. చూసారు కదా? ఎస్. అన్నమయ్య వారు కంప్లీట్ మాయకి పరాకాష్ఠలో ఉంటారు ఆయన. అవునా కదా? ఇద్దరు భార్యలతో చాలా ఎంజాయ్మెంట్ పీక్స్లో ఉంటారు. కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎస్ గురువు ఆయనకి. ఆయన ప్రతి సందర్భాన్ని చూస్తుంటాడు, అంటే రైట్ టైం కోసం వెయిట్ చేస్తుంటాడు. ఎక్కడ మలుపు తిప్పాలా ఆలోచిస్తుంటాడు. ఒకానొక సమయం వస్తుంది, ఎస్, జస్ట్ చిన్న టచ్ అంతే, మలుపు తిప్పేస్తాడు. ఒక్కసారి ఆ మాయ పట్ల ఎరుక కలిగిందనుకో, ఆ క్షణంలోనే మన జీవితం అద్భుతంగా షిఫ్ట్ అయిపోతుంది. ఎస్. ఎవరి జీవితమైనా సరే రెండు రకాలు. మాయను అర్థం చేసుకోనంత వరకు జీవితం ఒకటి, మాయను అర్థం చేసుకున్న తర్వాత జీవితం ఒకటి. ఒక ఎంజాయ్మెంట్ పీక్స్లో ఉన్నటువంటి ఒక అన్నమయ్య వారు ఈ రోజున అన్నమయ్య సంకీర్తనలు అంటే ఎంత అద్భుతమో. ఎస్. ఓకే. అన్నమాచార్యుల వారి యొక్క స్టోరీ ప్రతి సాధకుడికి ఒక గొప్ప లెసన్ అది. ఎస్. అంటే ఈ మాయను అధిగమించడం అన్నది చిన్న విషయం కాదు. కొంతమంది జీవితకాలంలో దాన్ని అధిగమించవచ్చు, అధిగమించలేకపోవచ్చు కూడా. ఎందుకంటే మాయకు అంత శక్తి ఉంటుంది, దానికి అంత అట్రాక్షన్ ఉంటుంది, లాగే గుణం ఉంటుంది, తన వైపు తిప్పుకునే గుణం ఉంటుంది. ఎస్. ఏమాత్రం లోయర్ వైబ్రేషన్లో ఉన్న వెంటనే మనం దానికి అటాచ్ అయిపోతాం. ఒకటి రెండు ఉదాహరణలు కాదు. ఎస్. నాట్ ఓన్లీ అన్నమాచార్యులు, ఎంతోమంది. ఇప్పుడు విశ్వామిత్రుల వారు ఉన్నారు. ఎస్. ఆయన ఎంతో తపస్సంపన్నుడు. ఓకే. కానీ మేనక రాగానే ఆవిడ వశం అయిపోతాడు, మొత్తం ఉన్న శక్తులన్నీ పోగొట్టుకుంటాడు. అప్పటి వరకు సాధించినటువంటి ధ్యానం ద్వారా, తపస్సు ద్వారా సాధించిన శక్తులన్నీ ఒక మేనకతో పోగొట్టేసుకుంటాడు. ఇప్పుడు మేనక గంధర్వ కన్య. ఓకే. వాళ్ళకి బంధాలు, తర్వాత ఈ ప్రాపంచికమైనటువంటి ఈ యొక్క థింగ్స్ అన్నీ వాళ్ళకి వర్తించవు. ఎస్. ఆవిడ మల్లెపూలు కాయని కాలంలో మల్లెపూలు, మామిడి పండ్లు కాయని కాలంలో మామిడి పండ్లు అన్నీ అడుగుతూ ఉంటుంది ఆవిడ. విశ్వామిత్రుల వారు ఆల్రెడీ తపస్సంపన్నుడు కదా, ఆయన దగ్గర ఉన్న శక్తినంతా ఉపయోగించి వాటిని సృష్టించి ఆవిడకి ఇచ్చేవాడు. ఒకనొక టైం వచ్చేసరికి ఒక పిల్లాడు కూడా పుడతాడు. ఒకరోజు చెప్తుంది ఆవిడ, ఇది డాక్టర్ ప్రసాద్ రాయ్ కులపతి గారు, సిద్ధేశ్వరానంద భారతి వారు ఎంత అద్భుతంగా చెప్పారో దీన్ని. ఈ స్టోరీ అంతా నెరేట్ చేసింది ఆయన. ఓకే. ఫస్ట్ టైం నేను ఈ స్టోరీని అంతా ఆయన చెప్పినప్పుడే విన్నాను, చిన్నప్పుడు. ఓకే. ఆయన ఏమన్నా చెప్పాడంటే, సాధన అన్నది ఎప్పుడైతే మనం మొదలు పెడతామో ఎస్, శక్తులన్నీ వచ్చేస్తాయి. ఆ శక్తులకు టెస్ట్ ఉంటుంది ఎప్పుడు. ఓకే. ఈ టెస్ట్లు పెట్టేది ఇంద్రుడు. ఎందుకంటే ఎక్కువ ఎనర్జీని గెయిన్ చేస్తుంటే ఇంద్ర పదవికి ఆయనకి ఎక్కడ ప్రాబ్లం అని చెప్పేసి ఆయన టెస్ట్ పెట్టడం జరుగుతుంది. అట్లా ఇంద్రుడు తన దగ్గర ఉన్నటువంటి ఎంతోమంది గంధర్వ కన్యలు ఉంటారు కదా, ఎస్, మేనకను శాంపుల్గా పంపించినాడు, పోయరాపమ్మ ఒకసారి, మనోడి దగ్గర శక్తి ఎక్కువైపోతుందని. సో మేనక చక్కగా డ్యాన్స్ చేసి ఆయన తపస్సును భంగం చేసి తన వైపు తిప్పేసుకుంటుంది. ఎస్. మొత్తం తన యొక్క కోరికలతో మొత్తం శక్తినంతా నిర్వీర్యం చేస్తుంది. ఒక కొడుకును కూడా అంటది. ఎస్.
విశ్వామిత్ర సరదాగా పోయొద్దాంరా అంటది పైకి, ఉమ్, ఆకాశయానం చేసొద్దాం చక్కగా అని. ఉమ్, గంధర్వ కన్య కాబట్టి ఆవిడ జస్ట్ ఊరికే ఇలా అనగానే గాల్లోకి వెళ్ళిపోతుంది. ఉమ్, మనోడు కూడా అప్పటి వరకు ఆకాశయానం చేశాడు కదా, ఉమ్, వెళ్ళాలని చెయ్యి అంటాడు ఇలా. ఉమ్, చెయ్యి ఇలా అన్నా కాలు ఇలా అన్నా లేస్తలేడు. ఉమ్, మేనక నేను లేస్తలేను, నా వల్ల అయితే లేదేంటి, ఉమ్, నా వల్ల అవ్వట్లేదు పైకి రావడానికి, నేను లేవలేకపోతున్నాను అంటాడు. ఉమ్. సరే నేను వచ్చిన పని అయిపోయింది, నేను పోయేస్తా, బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఓకే. యాడికి వెళ్తావు అంటుంది. ఉమ్, దేవేంద్రుడు ఉమ్, నీ తపస్సు భంగం చేయడానికి నన్ను పంపించాడు, ఉమ్, నా పని అది, ఆయన చెప్పిన పని చేయడం. ఉమ్, నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసిన, నా మిషన్ ఈజ్ ఓవర్, ఓకే. బై బై. ఉమ్, అదేంటి మనకు కొడుకున్నాడు కదా అంటే, ఎవడు కొడుకు ఎవడు భర్త ఎవడు నువ్వు, ఉమ్, నా పని అయిపోయింది, మాకు అలాంటివి ఏం లేవు, ఉమ్, గంధర్వ కన్యలం మేము, ఓకే. నాకు ఏ బంధాలు ఉండవు ఉమ్, అని చెప్పేసి వాడు సరదాగా వెళ్ళిపోతుంది. మనోడికి సరదా తీరిపోతుంది అట్లే. అర్రే భగవంతుడా ఎంత పని చేశాను రా, మొత్తం శక్తి అంతా ఒక కామంలోనే పోగొట్టేసుకున్నాను నేను ఇక్కడ. ఉమ్, కామం మీన్స్ కోరిక. ఎస్. ప్రతి సాధకుడికి ఇక్కడ భయంకరమైన టెస్ట్ ఉంటుంది. ప్రతి సాధకుడికి ఫస్ట్ పెట్టే టెస్టే ఇది, ఉమ్, దీని మీదనే ఉంటుంది. ఉమ్, ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఉమ్, అన్నింటికన్నా ఈ ఎంజాయ్మెంట్ అనేది చాలా ఎక్కువ స్థాయిలో ప్రభావం చూపిస్తుంది. ఎస్. అందుకని ఫస్ట్ టెస్ట్ ఏది పెడతారు. ఉమ్, అందుకే ఈ కామంని కూడా ఈ అరిషడ్ వర్గాలలో ఫస్ట్ ప్లేస్ దాందే ఉంటాయి. కామం, క్రోధం, లోభం, మోహం, మద, మాత్సర్యాలు అని చెప్పినప్పుడు కామం అనేది ఫస్ట్ వస్తుంది. ఉమ్, ఈ సెక్సువల్ డిజైర్స్ అనేవి మనిషిని ఉమ్, అధః పాతాళానికి తీసుకెళ్ళిపోతాయి. ఓకే. ఫస్ట్ పెట్టి టెస్టే అది. ఉమ్, తర్వాత కోపం మీద వస్తుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడు మనం ఎంతోమంది బాబాలను చూసినప్పుడు మనము చాలామంది టీవీలలో మనం చూస్తుంటాం, ఈ బాబా ఇలా చేశాడు, ఆ బాబా ఇలా చేశాడని. ఉమ్, అంత గురుత్వంలో ఉండి కూడా దిగజారిపోతారు. ఎస్. ఎందుకంటే ఆ మాయ అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఉమ్, సాధకుడు ఎదిగే కొద్దీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సి వస్తుంది. ఓకే. అదర్వైజ్ ఎప్పుడు కూరుకుపోతాడో తెలియదు. ఉమ్, మాయ అనేది అంత పట్టుకొని ఉంటుంది. ఎస్. ప్రతి క్షణం నీ వెంటనే ఉంటుంది మాయ. ఉమ్, ఏ క్షణమైనా నువ్వు కింద పడిపోవచ్చు. ఓకే. నువ్వు అలర్ట్గా లేకపోతే పడిపోతావు అంతే, ఉమ్, దాంట్లో డౌటే లేదు. ఇక్కడ ఈ మాయ అనేది కమ్మినప్పుడు ఉమ్, గురువు వచ్చి పట్టుకుంటాడు, గురువు డైరెక్షన్ చేస్తాడు. నెక్స్ట్ టైము మళ్ళీ తపస్సులో కూర్చుంటాడు విశ్వామిత్రుడు. ఉమ్, చాలా బాధపడతాడు, ఇంత ఎనర్జీని పోగొట్టుకున్నానని అని. మళ్ళీ కూర్చుంటాడు. ఉమ్, నెక్స్ట్ టైము రంభను పంపిస్తాడు. ఉమ్, రంభ ఒక చూపు చూడమ్మా అంటాడు. ఉమ్, రంభ భయపడుతుంది. ఉమ్, ఎందుకంటే విశ్వామిత్రుడు ముక్కోపిష్టి, ఉమ్, కోపం ఎక్కువ. ఎస్. లైక్ దుర్వాస మహర్షి లాగా. ఆయన దుర్వాస మహర్షి తర్వాత విశ్వామిత్రుడికి అంత కోపం. ఉమ్, నేను పోను దేవేంద్ర, ఉమ్, దయచేసి ఏం అనుకోవద్దు, Hmm. నన్ను క్షమించు. ఆయన అసలే చాలా కోపంలో ఉన్నాడు. ఉమ్, ఒకసారి మోసపోయాడు, Hmm. మళ్ళీ రెండోసారి మోసపోతాడా? ఉమ్, ఆయన చాలా కోపిష్టి, నన్ను ఏదైనా ఇబ్బంది పెడితే ప్రాబ్లం అవుతుంది, నేను పోలేను, నాకు భయం వేస్తుంటుంది. ఉమ్, ఇది ఇంద్రుడి ఆజ్ఞ అంటాడు. ఉమ్, చేసేదేం లేదు, వచ్చేస్తుంది. ఓకే. మేనగా చేసినట్లు డ్యాన్సులు చేస్తుంది. ఉమ్, కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరవగానే ఆయనకి విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అట్లా చేసే కదా, ఉన్న ఎనర్జీ అంతా పోగొట్టినారు. కరెక్ట్. ఉమ్, విపరీతమైన కోపం వస్తుంది. ఉమ్, మీకు నేను ఎలా కనపడుతున్నా, నేను ఆల్రెడీ ఒకసారి జరిగింది, ఉమ్, నువ్వు మళ్ళీ వస్తావా ఉమ్, అని చెప్పేసి మనిషికి లోపల నుంచి విపరీతమైన కోపం వస్తుంది. ఉమ్, నువ్వు విషయం అయిపోదువుగాక, ఒక పాషాణం అయిపోదువుగాక అని శపిస్తాడు. ఉమ్, పాషాణం అయిపోతుంది. ఓకే. తిరిగి చూసుకుంటే మొత్తం ఎనర్జీ అంతా వెళ్ళిపోయింది. ఉమ్, ఎందుకని? కోపం. కోపం అనేది ఎంత డేంజర్ అంటే ఉమ్, దాని యొక్క పర్యవసానాలు మనం అనుభవించడానికి జన్మ సరిపోదు. ఉమ్, కోపంతో ఎవరిని మనము గెలుచుకోలేం. ఎస్. ప్రేమతో ఏదైనా గెలుచుకోవచ్చు. ఉమ్, ఈ కోపం వల్ల మళ్ళీ ఉన్న శక్తి అంతా పోగొట్టుకుంటాడు. ఎస్. అంటే కామం ఒకసారి దెబ్బతిన్నాడు. ఎస్. దెబ్బతిన్న వెంటనే ఏం చేయాలి? రెండోసారి ఏదో రంభాకి పిలిచి ఉమ్,
ఏదో నువ్వు ఇదంతా చేస్తున్నావు కానీ Yes. ఆల్రెడీ మేనక వచ్చి ఇదంతా చేసిందమ్మా, నాకండి ఆల్రెడీ ఒక లెసన్ ఇచ్చేసింది. ఒక లెసన్ ఇచ్చేసింది, Yes. మళ్ళీ ఎందుకు చెప్పు ఉన్న ఎనర్జీని అంతా నువ్వు పోగొడతావు. ఉమ్, ఇప్పుడు నిన్ను ఏదైనా కోప్పడి నేను మాట్లాడితే నా ఉన్న శక్తి పోతుంది, yes. దయచేసి నువ్వు వెళ్ళిపో తల్లి అంటే వెళ్ళిపోతుంది పాపం. ఉమ్, మనోడికి కోపం వచ్చేసింది, ఉమ్, శాపం పెట్టగానే ఉన్న ఎనర్జీ అంతా పోయింది. శాపం ఫలించాలంటే మరి శక్తితోనే కదా ఏది. అవునవును. సో ఉమ్, మాయ అన్నది ఇంత పవర్ఫుల్గా ఉంటుంది. yes. విశ్వామిత్రుడు అనేటువంటి వ్యక్తి ఉమ్, ఒక మహాగురువు. yes. విశ్వామిత్రుడు అనేటువంటి వ్యక్తి ఉమ్, ఒక మహాగురు స్థాయిలో ఉన్నటువంటి, వశిష్ఠుడితోనే బ్రహ్మర్షి అని పిలిపించుకున్నటువంటి వ్యక్తి అయినా, ఉమ్, అవునా కదా. yes. అంటే అంతటి వ్యక్తికే మాయ అనేది పట్టి పీడించినప్పుడు, ఉమ్, అంతటి వ్యక్తినే రౌండప్ చేసినప్పుడు, ఉమ్, అంతటి వ్యక్తికే సరదా తీర్చినప్పుడు మాయ అనేది yes. నువ్వెంత నేనెంత. కాబట్టి స్పిరిచువాలిటీలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఉమ్, మనం ఎప్పుడు కామంలో పడిపోతామో తెలియదు, yes. ఎప్పుడు క్రోధంలో పడిపోతామో తెలియదు, ఉమ్, ఎప్పుడు లోభంలో పడిపోతామో తెలియదు, ఉమ్, ఎప్పుడు మోహంలో పడతామో తెలియదు, yes. ఎప్పుడు ఈ మదమాత్సర్యాలలో పడతామో తెలియదు. కాబట్టి సాధకుడు అనేటువంటి వాడు ఎప్పుడైతే వీటిల్లో చిక్కుకుపోతాడో ఉమ్, గురువు అనేవాడు వచ్చేస్తాడు, yes. వచ్చి పట్టుకొస్తాడు. ఉమ్, అందుకే గురువుకు అంత పెద్ద పెట్టేశారు. yes. తల్లిదండ్రుల తర్వాత మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. yes. తల్లిదండ్రుల తర్వాత అంతటి విశిష్టమైన స్థానం అందుకే గురువుకి ఇవ్వబడింది. ఉమ్, ఈ శిష్యుడు వాడు ఎలాంటి హీనస్థితిలో ఉన్నా వాడిని ప్రేమతో దగ్గర తీసుకునే మహాశక్తి గురువు అంటే. ఉమ్, ఈ గురువు అనేటువంటి ఈ అంశం చాలా అద్భుతం అసలు. yes. ఎందుకంటే తల్లిదండ్రులు హెల్ప్ చేయడానికి తల్లిదండ్రులకు విద్య ఉండదు, ఉమ్, ఎక్కడ హెల్ప్ చేస్తాడు, yes. అవునా కదా. ఉమ్, రాముడికి మనసు చంచలం అయిపోయింది. ఏంది పుట్టికేంది, చావేంది, ఇదంతా ఏంది గందరగోళం, మనుషులేంది, ఉమ్, ఇన్ని బాధలేంది, ఇన్ని భయాలేంటి, ఈ మనిషి ఆనందమయ జీవితానికి కారణం ఎక్కడ yes. అని సెర్చ్ చేసినప్పుడు తన గురువు వశిష్ఠుల వారు సరైన డైరెక్షన్ చేస్తారు. ఉమ్, అదే యోగ వాసిష్టం. yes. ఓకే, ఉమ్, గురువు రాముడికి దొరికాడు కాబట్టి ఉమ్, రాముడు అంతటి యుగ పురుషుడు, యోగ పురుషుడు అయ్యాడు. ఉన్న పురుషులలో పుణ్యపురుషులు వేరయ్యారు. ఉమ్, గొప్ప మహా సామ్రాట్ ఆయన. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆల్వేస్ గురువు అన్నవాడు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఉమ్, రాముడికి వశిష్ఠుడు ఉన్నాడు కాబట్టి రాముడి యొక్క ఆత్మ ఎంతో అద్భుతంగా ఎదిగింది. yes. రాముడు ఎక్కడ ఏ డౌట్లు వచ్చినా వశిష్ఠుల వారు క్లియర్ చేసేవారు. అట్లనే మన లైఫ్లో కూడా పత్రి సార్ ఉమ్, ఎన్ని విషయాల్లో మనకి ఎంత సపోర్ట్ చేశారో చెప్పనలేదు కాదు. మీకు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తా. అంటే నా లైఫ్లో జరిగిన ఎగ్జాంపుల్ ఇది. ఉమ్, ఒకానొక టైంలో నాకు ఏమనిపించిందంటే, చిన్నప్పటి నుంచి ఈ ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ ఇలానే పెరిగా నేను. ఉమ్, ఎంబీఏ అయిపోయిన తర్వాత జాబ్ చేయాలి యాక్చువల్గా, కానీ నాకు చేయకుండా కంటిన్యూగా మెడిటేషన్లోనే కంటిన్యూ చేశాను. ఉమ్, కొన్ని సంవత్సరాల తర్వాత yes. నాకేమనిపించిందంటే, ప్రతిరోజు డబ్బుకి ఇంత ఇబ్బంది పడుతున్నాం కదా, ఉమ్, ఇప్పుడు దృష్టి పెడితే ఏదైనా సాధించవచ్చు. yes. నేను దాని మీద దృష్టి పెట్టట్లేదు అంతే. డబ్బు సంపాదిద్దాం, ఉమ్, డబ్బు సంపాదిస్తే అయిపోతుంది, ఎందుకు ఈ ప్రతిసారి ఇంత ఇబ్బంది పడడం అని అనిపించింది నాకు. ఉమ్, అప్పటికి రకరకాల ప్రాజెక్ట్స్లో ఉన్న మెడిటేషన్ ప్రాజెక్ట్స్లో ఉమ్, నేనేం చేశానంటే పత్రి సార్ దగ్గరికి వెళ్ళాను. ఉమ్, సార్, ఎందుకంటే అప్పటికే ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు, బయట వాళ్ళు తిడుతున్నారు, ఫ్రెండ్స్ తిడుతున్నారు, బంధువులు తిడుతున్నారు. అరే ఏం చేస్తున్నారు నువ్వు, ఇంతకు ఏం డబ్బులు సంపాదిస్తున్నారా అని చెప్పేసి. ఉమ్, మనమేమో రూపాయి సంపాదించట్లేదు, yes. మనం ఆల్వేస్ మెడిటేషన్ ఈవెంట్స్లో ఉన్నాం. ఉమ్, మాయ కమ్మింది, మామూలుగా కమ్మలేదు, నాకు ఓకే. భయంకరంగా కమ్మింది. ఉమ్, ఇట్లా కాదని చెప్పేసి పూర్తిగా ఉమ్, ఆ మాయకి పరాకాష్ఠలో ఉన్నా అనుకోవచ్చు. ఆ టైంలో ఓకే. పత్రి సార్ దగ్గరికి వెళ్ళాను. Hmm. అప్పట్లో సెక్రటేరియట్లో నేను క్లాసెస్ చేసేవాడిని. ఉమ్, అన్ని పరిచయాలు ఉన్నాయి. ఓకే. చాలామంది ఎమ్మెల్యేలు తెలుసు, మినిస్టర్లు తెలుసు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎంతోమంది తెలుసు. ఉమ్, అక్కడున్న మన వాళ్ళందరూ మెడిటేటర్స్ కూడా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఎస్. సార్, సెక్రటేరియట్ నుంచి ఒక
మనం ఏదైనా కొన్ని కాంట్రాక్ట్స్ చేద్దాం అనుకుంటున్నాం సార్, డబ్బు సంపాదించాలని ఉంది, డబ్బు సంపాదిస్తే చాలా ప్రాబ్లమ్స్ ఇవన్నీ క్లియర్ అయిపోతాయని చెప్పాను సార్కి. ఏదైనా చేసే ముందు సార్ని అడుగుతాను కదా, ఆలోచన వచ్చి సార్ని అడిగాను. సార్ అంతా విని ధ్యాన సచివాలయం అని బుక్ తీసుకురానని అన్నాడు. నాకు రెండుసేపు అర్థం కాల. అంటే నేనేం చెప్తున్నా, సారేం చెప్తున్నాడు? నేనేమో కాంట్రాక్ట్ల గురించి డబ్బుల గురించి మాట్లాడుతున్నా, సారేమో బుక్ తీసుకురా అంటున్నాడు. సంబంధం లేదు కదా. నేను చెప్పేది సార్కి అర్థం కావట్లేదు, మళ్ళీ చెప్పాను. అంతా విన్నాడు. అది సరే కానీ వెళ్ళి సెక్రటేరియట్లో నువ్వు మెడిటేషన్ టీచ్ చేసావు కదా, మెడిటేషన్ టీచ్ చేసినప్పుడు వాళ్ళందరికీ అనుభవాలు వచ్చింటాయి కదా, వెళ్ళి వాళ్ళ అనుభవాలతో బుక్ తీసుకొని రాబా అని చెప్పాడు. మళ్ళీ అర్థం కాలేదని మూడోసారి చెప్పబోయా. నా వైపు చాలా సీరియస్గా చూశాడు. ఆ చూపు ఇప్పటికీ గుర్తు నాకు. ఓకే. ఒక్కసారిగా ఆ మాయలోంచి బయటకు వచ్చాను నేను. ఇప్పుడు ఆ టైంలో కనుక నేను ఆ డీవియేషన్ కనుక నా లైఫ్లో వస్తే, నా లైఫ్లో ఒక ప్రణాళికబద్ధంగా జరగాల్సినవి ఉన్నాయి, అవి జరగవు. సార్ ఆ టైంలో చేసినటువంటి ఆ ఒక్క హెల్ప్ అది ఎప్పటికీ మర్చిపోలేను నేను. ఎందుకంటే ఆ మాయలో కొట్టుకుపోయేవాడిని నేను. డబ్బు అయితే వస్తుంది కాక, కానీ నా పర్పస్లో నేను ఉండాలి కదా. నేను చేయాల్సిన పనులు ఆయనకు తెలుసు క్లియర్గా, నాకు తెలియదు అప్పటికి. అప్పుడు పిఎంసీ అనేది లేదు, అప్పుడు ఇంకా బుక్ కూడా రాయలే, ధ్యాన విద్యార్థి అన్న బుక్ కూడా రాయలే అప్పటికి. మంచి కసి మీద ఉన్నా, ఒక 100 కోట్లు 200 కోట్లు సంపాదించా పక్కన పడేసి ధ్యాన ప్రచారం చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఆలోచన అది. ఎందుకంటే పొద్దున్న లేస్తే తినాలంటే డబ్బులు, రెంట్ కట్టాలంటే డబ్బులు, ఏడికన్నా పోవాలంటే పెట్రోల్ కావాలా డబ్బులు, పొద్దున్న లేస్తే డబ్బు డబ్బు డబ్బు. ఎన్నిసార్లు ఇట్లా ఇబ్బంది పడతాం, ఎన్నిసార్లు అని అడుగుతాం, ఎవరిని అడగాలి, ఎందుకు అడగాలి, ఇట్లా ఆలోచనలు అన్నీ చుట్టుముట్టాయి బాగా. ఓకే. తర్వాత ఇంట్లో వాళ్ళందరూ తిట్టడం, బయట వాళ్ళు తిట్టడం, ఈవిడు పని బాట లేకుండా తిరుగుతుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఏమనుకుంటారంటే, ప్రాపంచికంగా ఉన్న వాళ్ళు ఒక ఇల్లు కొనడం డెవలప్మెంట్, ఓకే, ఒక కారు కొనడం డెవలప్మెంట్, కోట్లు వేసుకోవడం డెవలప్మెంట్, ఇట్లా ఆఫీసులలో కూర్చొని మాట్లాడడం డెవలప్మెంట్, ఓకే, కంటికి కనబడేదే డెవలప్మెంట్ అనుకుంటారు ప్రాపంచికంగా. కానీ స్పిరిచువాలిటీలో అదంతా డెవలప్మెంటే కాదు. అది స్పిరిచువాలిటీలో డెవలప్మెంట్ ఏంటి? నీ అంతర్గతంగా నువ్వు ఎంత ఎదుగుతున్నావు అన్నదే డెవలప్మెంట్, ఎంత నీకు అవగాహన వస్తుంది అన్నదే డెవలప్మెంట్, నువ్వు ఎంత ఎదుగుతున్నావు అన్నదే డెవలప్మెంట్. ఓకే, ఇది కంటికి కనిపించదు. ఇప్పుడు కంటికి కనిపించదు, ఎవరేం చేస్తారు? ఎవరికేం చేయలేరు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళ దృష్టిలో నేను ఎదగనట్లు. ఉద్యోగం చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఆస్తులు కొనాలి, కార్లు కొనాలి, బిల్డింగులు కట్టాలి, పేరు ప్రఖ్యాత హోదా, పెళ్ళి పిల్లలు, ప్రాపంచికమైన మనుషులకి ఇదే డెవలప్మెంట్. కానీ ఒక ఆధ్యాత్మిక జిజ్ఞాసకి అది డెవలప్మెంట్ కాదు. అది ఇప్పుడు బుద్ధుడు స్వయాన రాజు, స్వయాన రాజు ఆయన, వాళ్ళ తండ్రి తర్వాత ఆ రాజ్యానికి ఆయన రాజు. బుద్ధుడు ఎడం కాలుతుంది అన్నాడు అన్నీ. పోయి భిక్ష ఒక బొచ్చ తీసుకొని అడుక్కుంటూ భిక్షాటన చేస్తూ ఆయన సాధన ఆయన చేసుకున్నాడు. ఇక్కడ ప్రాపంచికంగా ఉన్న వాళ్ళకి ఏం కనిపిస్తుంది? వీడే వాడు రావు బొచ్చ తీసుకొని అడుక్కుంటున్నాడు, వీడో వేస్ట్ ఫెలో అనుకుంటారు. భౌతికంగా ఉన్న వాళ్ళు అలాగే అనుకుంటారు. కానీ బుద్ధుడు ఏ స్థాయిలో ఉన్నాడో ఎవరికి తెలుస్తుంది? ఒక కృష్ణుడికి, ఒక రాముడికి, ఒక జీసస్కి, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి బుద్ధుడు ఎవరో తెలుస్తుంది. బుద్ధుడు స్థాయి ప్రాపంచికంగా ఉండే వాళ్ళకి వీడు అడుక్కు తినేవాడిలాగా కనపడుతుంటుంది. బుద్ధుడు స్థాయి అర్థం చేసుకోవాలంటే ఎదురుగా ఉన్నది ఒక బుద్ధుడు అయితే తప్ప అర్థం కాదు. అలానే ఈ మెడిటేషన్ చేసే వాళ్ళందరూ కూడా బయట వాళ్ళకి ఎలా కనిపిస్తుంటారంటే బుద్ధుడిలాగే కనబడుతుంటారు, అడుక్కు తినే వాళ్ళలాగా. లోపల ఏముంది అన్నది అర్థం కావాలంటే అవతల వాళ్ళ స్థాయికి వస్తే తప్ప అవతల అర్థం కాదు. అందుకే పత్రి సారు ఎప్పుడు ఎవరు ఏ శిష్యుడు ఎక్కడ మాయలో పడినా పట్టుకొని అట్లా లాక్కొస్తాడు ఇక్కడికి. నేను కూడా పూర్తిగా డబ్బు మీదకి పరాకాష్ఠలు వెళ్ళిపోయా. ఎందుకంటే అప్పటికే చాలా రకాల డిఫికల్టీస్ చూస్తున్నా.
ప్రతిసారి డిఫికల్ట్ ఎందుకు? ఉమ్, ఓ 100 200 ఆడ పడేస్తే కోట్లు పడి ఉంటాయి అవి. yes. జీవితం అంతా తిరగచ్చు కదా, చెప్పొచ్చు కదా అనుకున్నా. ఆ, కానీ నేను ఆ టైం కనుక డివేట్ అయ్యాను అనుకో, ఉమ్, నా లైఫ్లో ఒక సైకిల్గా వచ్చేటువంటి నేను చేయలేను. yes. ఇప్పుడు నేను ఆ డబ్బుల్లో కనుక కొట్టుకుపోయిందంటే ఉమ్, ధ్యాన విద్యార్థి బుక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఉమ్, వస్తుందా? వచ్చేది కాదు. ధ్యాన విద్యార్థి మహాయజ్ఞం ఎక్కడి నుంచి వస్తుంది? ఉమ్, వస్తుందా? రాదు. పిఎంసీ ఎక్కడి నుంచి వస్తుంది? ఉమ్, వస్తుందా? రాదు. న్యూటన్ సార్ దగ్గరికి వెళ్ళి ఉన్న కోర్సులన్నీ చేసాను, ఉమ్, చేయగలుగుతానా? చేయగలిగేవారు. ఎట్లా చేస్తాను? ఉమ్, ఈరోజు నేను ఈ విధంగా జీవించడానికి కారణం ఆ రోజు ఆ స్టెప్పును అట్లా తీసి పక్కన పెట్టడం సార్. yes. మనం సికింద్రాబాద్ జంక్షన్లో ఉమ్, రైల్వే స్టేషన్లో వెళ్ళినప్పుడు yes. అన్ని పట్టాలన్నీ పక్క పక్కనే ఉంటాయి అన్నీ. ఉమ్, ఓకే, ఇంత స్పేస్లో అన్ని పట్టాలు పక్క పక్కనే ఉంటాయి. కరెక్ట్. 10-11 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఉమ్, ఈ పట్టాలే కదా అని చెప్పేసి ఉమ్, ఏముంది ఈ పట్టాలో వెళ్దామంటే కుదరదు అట్లా. ఉమ్, ఎందుకంటే ఇక్కడ తేడా తెలీదు, జర్నీ చేసేటప్పుడు తేడా తెలుస్తుంది. yes. చిన్న మార్పే ఉమ్, కానీ జీవితంలో చాలా పెను మార్పులను తీసుకొస్తుంది. yes. గురువుకు తెలుసు, ఉమ్, గురువు అంత సూక్ష్మంగా చూస్తాడు ప్రతిదీ. ఉమ్, కాబట్టి గురువు నిన్ను ఏ పట్టాలలో పెట్టాలో ఆ పట్టాలోనే పెడతాడు. yes. కానీ ఆ గురు సాంగత్యం లేదనుకో ఉమ్, దెబ్బ అయిపోతాం. ఉమ్, మాయ అనేది కమ్ముతుంది. అలా మాయ కమ్మి కొన్ని వందల మంది నా కళ్ళ ముందు చూశాను ఎంత పతనం అయ్యారో. ఓకే. నాన్ వెజ్ తినడం మానేసి తింటారు, ఉమ్, తినడం మానేసి తిన్న వాళ్ళని ఎంతమంది చూశాను నేను. yes. ధ్యానం చేసి ధ్యానాన్ని వ్యతిరేకించిన వాళ్ళని ఎంతమందిని చూశాను. ధ్యానం విడిచిపెట్టి వెళ్ళిపోతారు కూడా. పిరమిడ్లు కట్టి ఉమ్, ఆ పిరమిడ్లను నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు ఎంతమందిని చూశాను. సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్స్ గురించి మాట్లాడుతున్నాను నేను, ఉమ్, మామూలు వాళ్ళ గురించి మాట్లాడట్లే. ఓకే. అంటే ఉమ్, మాయ అన్నది అంత భయంకరంగా కమ్ముతుంది. నువ్వు ఎంత ఎదిగే కొద్దీ అంత మాయ నిన్ను పట్టి పీడిస్తుంది. ఉమ్, ఎందుకంటే ఎదిగేవాడికే కదా టెస్ట్లు ఉంటాయి, yes. ఎదగని వాడికి టెస్ట్లు ఏముంటాయి. ఉమ్, ఇప్పుడు 10th క్లాస్ వాడికి ఎగ్జామ్స్ ఉంటాయి కానీ ఎల్కేజీ వాడికి ఎగ్జామ్స్ ఏముంటాయి. అవును. అట్లనే ఎదిగే కొద్దీ మాయ అనేది బాగా భయంకరంగా పెరుగుతుంది. yes. నువ్వు తట్టుకొని నిలబడగలగాలి. ఉమ్, ఆ తట్టుకొని నిలబడగలగాలి అంటే కనుక నీకు అంత గురు సాంగత్యం ఉండాలి. ఉమ్, గురువు మాత్రమే నిన్ను ఆ మాయ నుంచి పక్కకు తీసుకురాగలడు. ఎస్ ఆనంద్ గారు, మరి మీకైతే ఒక గురువు ఒక సహాయం అయితే లభించింది. కానీ చాలామంది సాధకులకి గురువు ఒక సహాయం లభించదు. ఎందుకంటే వాళ్ళు గురువు నుంచి ఎక్కడ దూరంగా ఉంటారు, వాళ్ళు ఇండివిజువల్గా ధ్యానం చేసుకుంటూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తులకి మరి మాయ కమ్మిందంటే మరి వాళ్ళకి దిక్కెవరు? అందుకే గురువుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వబడింది. ఎస్. ఇప్పుడు గురువు గురించి మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. ఎస్. అందుకే ఎవరు చేయని సహాయం గురువు చేస్తాడు. ఎస్. రైట్ డైరెక్షన్ ఇస్తాడు ఆయన. నా లైఫ్లో చాలాసార్లు, అంటే ఒక్కసారే కాదు, ఇప్పుడు మీకు సెక్రటరీ మనీ గురించి ఒకటి చెప్పా, అట్లనే చాలాసార్లు కనీసం 5-6 టైమ్స్ ఈ మాయలో పడిపోయా. 5-6 టైమ్స్ ఎస్. పడిపోయినప్పుడు సారు చక్కగా నన్ను అక్కడి నుంచి ఆ ఎనర్జీలోంచి ఇంకొక ఎనర్జీకి ఇట్లా షిఫ్ట్ చేసేవారు, చెప్పేవారు ఆయన డైరెక్ట్. ఎస్. ఆయన ఉన్నాడు కాబట్టి. అందుకే ఒక గురువు, సరైన గురువు దొరకాలి అంటే కనుక కొన్ని జన్మలు పడుతుందని చెప్తారు. ఇక్కడ గురువు లేకపోతే మనం ఎలా రైట్ డైరెక్షన్లో వెళ్ళాలి అన్నది. ఎస్. మన అవేర్నెస్ని బాగా పెంచుకోవాలి. ఒకటి నీకు గురువు అన్నా ఉండాలి, లేదా నువ్వే గురువు అయిపోవాలి. ఎస్. రెండే మార్గాలు ఉన్నాయి ఇక్కడ, వేరే మార్గం లేదు. నీ ఎరుకే నీ గురువు, నీ ఎరుక నీకు చెప్తుంది. ఎస్. ఇప్పుడు మనం ఏ సరికాని పని చేస్తున్నా మన ఎరుక చెప్తూ ఉంటుంది, చెక్ చేయి నువ్వేం చేస్తున్నావో, దిస్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్, చెక్ చేయ ఒకసారి అని చెప్పేసి మనకు లోపల చెప్తూ ఉంటుంది చేసేటప్పుడు. అప్పుడు మనం అవేర్ అవ్వాలి. ఎస్. సో ఒకటి, మనకు గురువు ఉంటే గురువు చెప్తాడు. Yes. గురువు లేకపోతే మన ఎరుకే మనకు గురువు అవుతుంది. మన ఎరుక టీచ్ చేస్తుంది, ఎస్. ఈ పని చేయాలా వద్దా అని చెప్తుంది. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. ఎస్ ఆనంద్ గారు, ఎంతో అద్భుతంగా ఒక గురువు ఒక సహాయం ఎలా చేస్తారు ఈ మాయలోంచి బయటపడడానికి అన్న అంశం పైన మరి ఎంతో అద్భుతంగా చెప్పారు. అలాగే మీ యొక్క లైఫ్లోంచి ఉన్న ఎగ్జాంపుల్స్ కూడా తీసుకుని చాలా అద్భుతంగా చెప్పారు. సో ప్రతి ఒక్క సాధకుడు కూడా గురువు ఒక సహాయం ద్వారా ఈ మాయలోంచి బయట రాగలుగుతారని చెప్పారు. అలాగే వాళ్ళకి ఎరుకుతో ఈ ఒక మాయ నుంచి బయట రాగలుగుతారని చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.